అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసినట్లు ప్రతి నెల 4వ ఆదివారం లేదా ఆఖరి ఆదివారం జరిగే ఫ్రీ ఐ క్యాంపు జైన్ ప్రాథమిక మందిరంలో జరుగుతూ ఉంది. కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ చూపించుకోవచ్చు. ఇక్కడ ఎస్వి అరవింద్ హాస్పిటల్ తిరుపతి వాళ్ళ డాక్టర్స్ వచ్చి చెకప్ చేస్తారు. కంటికి ఏదైనా ఇబ్బంది ఉంటే మందులు ఇస్తారు. ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళకి తిరుపతి పిలుచుకొని పోయి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ పోయి వచ్చేదానికి బస్సు ఖర్చులు కానీ, మందులు కానీ, అక్కడ ఆపరేషన్ ఖర్చులు, అక్కడే ఉండేదానికి వసతి, మళ్ళీ వచ్చేదానికి అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఇక్కడ వచ్చే పేషెంట్ ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ చెకప్ ఉంటుంది, మళ్ళీ మందులు ఇస్తారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు కరెక్ట్గా పాటించాలా. మరియు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే వచ్చేటప్పుడు తన ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకొని రావాలా. మరియు ప్రజలు ఇప్పుడు మనకు రోడ్ సేఫ్టీ వీక్ జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్గా 2 వీలర్స్కు అంటే ప్రతిరోజు పేపర్ కానీ వాట్సాప్ చూస్తే ప్రతిరోజు 2 వీలర్స్ వాళ్ళు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. నిన్న కాదు మనం ఒక యాక్సిడెంట్ చూస్తుంది. 23 ఏళ్ళ అబ్బాయి హెల్మెట్ లేకుండా కింద తలకు పగేలేసి అతను చనిపోయినాడు. కాబట్టి దయచేసి 2 వీలర్స్ వాళ్ళు సన్ గ్లాసెస్ కానీ లేకపోతే వింటర్లో ఉండేటప్పుడు దుమ్ము పడేదానికి వింటర్లో గ్లాసెస్ కానీ హెల్మెట్స్ కంపల్సరీగా పాటించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏం విషయం అంటే చాలా మందికి డౌట్ వస్తుంది, మన ఆంధ్ర వాళ్ళు మాత్రమే చేసుకోవాలన్నా చెకప్ అనేసి. అట్లా ఏం లేదు. ఆధార్ కార్డు ఉండే వాళ్ళు ఎక్కడైనా కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడున్నా కూడా వచ్చి చేసుకోవచ్చు. ఈ ఫ్రీ ఐ క్యాంప్ని దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను. ధన్యవాదాలు.